సినిమా మరియు రాజకీయాలు తరచుగా కలిసే ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క జీవితం అభిరుచి, అంకితభావం మరియు పట్టుదల యొక్క శక్తికి నిదర్శనంగా ఉపయోగపడుతుంది. బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలోని నిమ్మకూరు అనే కుగ్రామంలో మే 28, 1923న జన్మించిన ఎన్టీఆర్ అని ముద్దుగా పిలుచుకునే నందమూరి తారక రామారావు భారతీయ సినీ, రాజకీయ ప్రపంచంలో ఇంటి పేరుగా నిలిచారు. 3 దశాబ్దాల పాటు సాగిన కెరీర్తో చలనచిత్ర పరిశ్రమపై మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎన్టీఆర్ ప్రభావం నేటికి ఉంది. తన అద్భుతమైన ప్రయాణంతో అసంఖ్యాక వ్యక్తులకు స్ఫూర్తినిస్తుంది. నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు పుట్టిన 11 మంది సంతానంలో ఎన్టీఆర్ పెద్దవాడు. అతని కుటుంబం నిరాడంబరమైనది మరియు అతని తండ్రి రైతుగా పనిచేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎన్టీఆర్ తల్లిదండ్రులు చదువుతోపాటు కళలపై ఆసక్తి చూపారు. అతను చిన్న వయస్సులోనే నటన మరియు పాటల పట్ల మక్కువ పెంచుకున్నాడు. స్థానిక థియేటర్ ప్రదర్శనలలో పాల్గొనడం మరియు పాకశాల గాయక బృందంలో పాడటం. ఎన్టీఆర్ యొక్క ప్రారంభ జీవితం క్రమశిక్షణ మరియు కృషి యొక్క బలమైన భావనతో గుర్తించబడింది. అతని కెరీర్ మొత్తంలో అతనికి బాగా ఉపయోగపడే విలువలు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం విజయవాడకు వెళ్లారు. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం అంతంత మాత్రంగానే జరిగింది. 1946లో ప్రముఖ సినీ దర్శకుడు ఘంటసాల బలరామయ్య కొత్త ప్రతిభ కోసం వెతుకుతున్న ప్రకటనపై స్పందించారు. ఎన్టీఆర్ యొక్క ఆడిషన్ విజయవంతమైంది మరియు అతను 1949 చిత్రం మన దేశంలో తొలిసారిగా నటించాడు. అయితే 1953లో వచ్చిన పిచ్చి పుల్లయ్య సినిమాలో కథానాయకుడిగా ఆయన చేసిన పాత్రే ఆయనకు విస్తృత గుర్తింపు తెచ్చిపెట్టింది. తరువాతి కొన్ని సంవత్సరాలలో ఎన్టీఆర్ తన బహుముఖ ప్రజ్ఞ మరియు పరిధికి పేరుగాంచిన తెలుగు చిత్రసీమలో ప్రముఖ వ్యక్తిగా స్థిరపడ్డాడు. అతను బి.వే. సుబ్బారావు మరియు కె.వి. రెడ్డితో సహా ఆ కాలంలోని ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశాడు. ఈ దర్శకులతో ఎన్టీఆర్ చేసిన సహకారం పాతాళ భైరవి మరియు మిస్సమ్మతో సహా తెలుగు చిత్రసీమలో కొన్ని దిగ్గజ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ సినీ కెరీర్ ఎదుగుదల కొనసాగడంతో అతను ఇతర సృజనాత్మక మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అతను 1954లో తన సొంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ను స్థాపించాడు. ఇది అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. ఎన్టీఆర్ నిష్ణాతుడైన గాయకుడు మరియు అనేక ఆల్బమ్లను విడుదల చేశాడు. ప్లేబ్యాక్ సింగర్గా తన ప్రతిభను ప్రదర్శించాడు. సంగీతం మరియు నృత్యం పట్ల అతని అభిరుచి అతని అనేక చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. అక్కడ అతను తరచుగా సంక్లిష్టమైన పాటలు మరియు నృత్య కార్యక్రమాలను ప్రదర్శించేవాడు. ఎన్టీఆర్ తన క్రాఫ్ట్ పట్ల అంకితభావం మరియు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం వలన అతను వేగంగా అభివృద్ధి చెందుతున్న చిత్ర పరిశ్రమలో వక్రమార్గంలో ముందుకు సాగడానికి సహాయపడింది. అతను టెలివిజన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి నటులలో ఒకడు మరియు 1970లలో చిన్న స్క్రీన్ కోసం కంటెంట్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. భారతీయ సినిమాకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎనలేనివి. సినిమా పరిశ్రమకు కొత్త టెక్నాలజీలు, మెళకువలను పరిచయం చేస్తూ అనేక విధాలుగా అగ్రగామిగా నిలిచారు. వాస్తవిక పాత్రలను రూపొందించడానికి మేకప్ మరియు ప్రోస్థెటిక్స్ ఉపయోగించిన మొదటి నటులలో అతను ఒకడు. పేదరికం, అసమానతలు మరియు సామాజిక న్యాయం వంటి సమస్యలను తరచుగా ప్రస్తావించిన అతని అనేక చిత్రాలలో సామాజిక కారణాల పట్ల ఎన్టీఆర్ నిబద్ధత స్పష్టంగా కనిపించింది. అతని చిత్రం దానవీరశూర కర్ణ మహాభారతంలోని ఇతిహాస కథను శక్తివంతంగా చిత్రీకరించినందుకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమా పరిశ్రమపై ఎన్టీఆర్ ప్రభావం తన సొంత పనులకే పరిమితం కాలేదు. అతను భవిష్యత్ తరాల నటులు మరియు చిత్రనిర్మాతలకు కూడా మార్గం సుగమం చేశాడు. అతను తన కొడుకు బాలకృష్ణతో సహా చాలా మందికి మార్గదర్శకుడు మరియు ప్రేరణ. అతను తన స్వంత హక్కులో విజయవంతమైన నటుడిగా మారాడు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ప్రజాసేవ పట్ల ఆయనకున్న మక్కువ సహజమైన పురోగమనం. 1982లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద శక్తిగా ఎదుగుతుంది. ఎన్టీఆర్ యొక్క చరిష్మా మరియు ప్రజాదరణ రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించడంలో సహాయపడింది
మరియు అతను 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పదవీకాలంలో పాకశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మరియు పేదలకు సబ్సిడీ బియ్యం అందించే కార్యక్రమంతో సహా అనేక వినూత్న విధానాలను అమలు చేశారు. ప్రజల సంక్షేమం పట్ల ఎన్టీఆర్కు ఉన్న నిబద్ధత ఆయన పాలనలో స్పష్టంగా కనిపించింది మరియు 1996లో ఆయన మరణించే వరకు ఆయన ప్రియతమ నాయకుడిగా కొనసాగారు. నేడు ఎన్టీఆర్ వారసత్వం సినీ పరిశ్రమలో మరియు వెలుపల లెక్కలేనని వ్యక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఇప్పటికీ జరుపుకుంటారు మరియు అతని సినిమాలు నేటికీ జనాదరణ పొందాయి. అతని గౌరవార్థం స్థాపించబడిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు చలనచిత్ర నిర్మాణంలో నైపుణ్యాన్ని గుర్తించి పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎన్టీఆర్ కథ కష్టానికి, అంకితభావానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది. చిన్న పల్లెటూరిలో నిరాడంబరంగా ప్రారంభించినప్పటినుంచి సినిమాల్లో ఐకాన్గా, రాజకీయ నాయకుడిగా ఎదగడం వరకు ఎన్టీఆర్ జీవితం అభిరుచి, దృఢ సంకల్పంతో ఏం సాధించవచ్చనేదానికి నిలువెత్తు ఉదాహరణ. మేము అతని అద్భుతమైన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు నిజమైన గొప్పతనం కేవలం విజయాన్ని సాధించడమే కాదు, మన అడుగుజాడల్లో ఇతరులను అనుసరించేలా ప్రేరేపించడం అని మేము గుర్తు చేస్తున్నాము. ఎన్టీఆర్ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ధైర్యం, దృఢ నిశ్చయం, విలువల పట్ల నిబద్ధత ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించి గొప్పతనాన్ని సాధించగలమని గుర్తు చేశారు.